పర్ ఇయర్ 12 lakhs ప్యాకేజ్ ని అర్న్ చేసే క్యాపబిలిటీ ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ వల్ల 6 to 8 lakhs మధ్యలో అయిపోతున్నారు. ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ యుఎస్ లో ఉండే టెక్ ఫోర్స్ కి తెలుగు పీపుల్ కాంట్రిబ్యూషన్ చాలా హ్యూజ్ గా ఉంటుంది. బట్ ఈవెన్ దో దే ఆర్ పెయిడ్ లెస్ ఫర్ దేర్ పర్ఫార్మెన్స్. ఈ రోజు వీడియోలో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అండ్ వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ టు పే మోర్ అండ్ వై ఓన్లీ తెలుగు పీపుల్ అండ్ లెస్ వెన్ కంపేర్ టు అదర్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్ గా ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ లో తెలుగు పీపుల్ ఐటీ ఇండస్ట్రీలో హై ప్యాకేజ్ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పటి వరకు ఎవరు చెప్పని సూపర్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. న్యూ మెంబర్ మన ఛానల్ ని వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా మంచి వీడియోస్ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. తెలుగు పీపుల్ ఐటీ ఇండస్ట్రీలో అండర్ పెయిడ్ గా ఎందుకు ఉంటారు అంటే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే నా విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. అకాడమిక్ ఇయర్ 2024-2025 ప్రకారం ఏపీలో 1,83,532 బీటెక్ సీట్స్ అండ్ తెలంగాణలో 1,45,557 సీట్స్ ఫిల్ అయ్యాయి. అంటే టోటల్ గా 3,29,000 బీటెక్ సీట్స్ అనమాట. వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చారు. వీళ్ళందరికీ డ్రీమ్ జాబ్ ఐటీ కంపెనీలో జాయిన్ అవడం. కానీ అందరికీ జాబ్స్ అవైలబుల్ గా ఉంటాయంటే ఇంపాసిబుల్. కంపెనీస్ కూడా తెలుగు వాళ్ళ సప్లై ఎక్కువగా ఉందని దే ఆఫర్ ఓన్లీ low salaries. ఇంత హ్యూజ్ కాంపెన్సేషన్ లో జాబ్ రావడమే గ్రేట్ అనుకుని ఫీల్ అయ్యి సో మెనీ ఫ్రెష్ తెలుగు క్యాండిడేట్స్ ఆర్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ విత్ లో ప్యాకేజెస్. తర్వాత ఫియర్ ఆఫ్ లాసింగ్ జాబ్. మెనీ తెలుగు క్యాండిడేట్స్ మిడిల్ క్లాస్ ఆర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువగా వస్తారు. ఇంటర్వ్యూస్ టైమ్ లో కంపెనీ ఇచ్చిన 2.83 LPA అని ఆఫర్ కి ఓకే చేస్తారు. రీజన్ వాళ్ళకి శాలరీని ఎలా నెగోషియేట్ చేసుకోవాలో తెలియదు. ఒకవేళ తెలిసినా ఆఫర్ ని కంపెనీ యాక్సెప్ట్ చేయకపోతే జాబ్ పోతుందో అనే ఫియర్ తో ది సింప్లీ సే yes. అండ్ హైదరాబాద్ బిగ్ ఐటీ కంపెనీస్ కి ఒక చీప్ లేబర్ హబ్ గా చేంజ్ అయిపోతుంది అనే విషయం తెలుసా? సో అది మనం చూద్దాం. హైదరాబాద్ కి జాబ్ కోసం వచ్చిన ప్రతి క్యాండిడేట్ ఏదో ఒక జాబ్ వస్తే చాలు, ఎలా అయినా బతకొచ్చు అన్న మైండ్ సెట్ తో ఉంటారు. ఒకవేళ వాళ్ళ స్కిల్స్ కి వర్త్ కానీ లెస్ ప్యాకేజ్ తో జాబ్ వచ్చినా అడ్జస్ట్ అయ్యి బ్రతకడానికే చూస్తూ ఉంటారు తప్ప దే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ పే ఫర్ దేర్ వర్క్. అండ్ ఈ వీక్నెస్ ని చాలా కంపెనీస్ యూస్ చేసుకుని హైదరాబాద్ లో లెస్ సాలరీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక పొజిషన్ కి బెంగళూరులో 10 LPA పే చేస్తే చెన్నైలో 8 LPA పే చేస్తారు. బట్ హైదరాబాద్ లో ఇట్స్ జస్ట్ 6 to 7 LPA బికాస్ ఎంప్లాయీస్ అడ్జస్ట్ హియర్. స్టిల్ మన ఛానల్ ని వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టండి. ఈ లెస్ పేమెంట్స్ కి ఇంకొక రీజన్ మాక్సిమం తెలుగు పీపుల్ సర్వీస్ కంపెనీస్ లో వర్క్ చేయడం. ఎస్, మీరు వింటుంది నిజమే. TCS, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, HCL అండ్ క్యాప్జెమినీ లాంటి కంపెనీస్ లో తెలుగు వాళ్లే ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. బట్ దీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ పే లెస్ కంపేర్ టు ది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఐటీలో జాయిన్ అవ్వాలంటే చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. సో లర్నింగ్ కోసం నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, లైక్ యూట్యూబ్, కోడింగ్ బుక్స్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్. బట్ మాక్సిమం ఈ రిసోర్సెస్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లోనే ఉంటాయి. దట్స్ వై తెలుగు పీపుల్ ఆర్ స్ట్రక్ విత్ దట్ టెక్నికల్ నాలెడ్జ్. రిజల్ట్ ఏంటి అంటే 9 years సపోర్ట్ ఇంజనీర్ హైదరాబాద్ లో ఉంటూ 10 lakhs ఎర్న్ చేస్తే 4 years క్లౌడ్ ఇంజనీర్ బెంగళూరులో 19 LPA ఎర్న్ చేస్తారు. అండ్ మీకు శాలరీ ఎలా నెగోషియేట్ చేయాలి తెలియకపోతే కామెంట్ సెక్షన్ లో నెగోషియేట్ అని పోస్ట్ చేయండి. ఐ విల్ మేక్ ఎ సెపరేట్ వీడియో ఆన్ నెగోషియేషన్. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవ్వాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇఫ్ యూ కమ్ టు ద పాయింట్ అగైన్, బాండ్ జాబ్స్ కి యాక్సెప్ట్ చేయడం కూడా లెస్ సాలరీస్ కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? కొన్ని కన్సల్టెన్సీస్ 40 to 60 ఫ్రెషర్స్ ని ఒక ప్రాజెక్ట్ కోసం హైర్ చేసుకుని 2 to 2.5 years బాండ్ పేపర్ పైన సైన్ చేయించి దే జస్ట్ పే 18,000 per month ఆర్ సంథింగ్ లైక్ దట్. యాక్చువల్ ప్రాజెక్ట్ బిల్డింగ్ 75,000 per person అయినా కంపెనీస్ పే ఓన్లీ లెస్. దీనిపైన ప్రాపర్ అవేర్నెస్ లేక సో మెనీ తెలుగు పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్. అమృతేష్ వల్లభనేని హూ బిలాంగ్స్ టు అవర్ తెలుగు స్టేట్ USA లోని సిరి సాఫ్ట్వేర్ సొల్యూషన్ లో ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దే ఫోర్స్డ్ హిమ్ టు వర్క్ ఈవెన్ వెన్ దే వర్ నాట్ పేయింగ్ ప్రాపర్లీ. ఒకవేళ వర్క్ చేయకపోతే నీ వీసాని క్యాన్సిల్ చేస్తాం, అప్పుడు నువ్వు అమెరికాని వదిలి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వార్న్ చేస్తుంటారు. వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి రీజన్ క్యాస్ట్. అమృతేష్ క్యాస్ట్ అండ్ కంపెనీ CEO క్యాస్ట్ ఒకటి కాదు అనే ఒక రీజన్ తో 6 months వరకు అతనికి శాలరీ చేయలేదు. ఇది రియల్ న్యూస్ అనమాట. నౌ యూ కెన్ ఇమాజిన్ హౌ తెలుగు పీపుల్ సఫర్ టు గెట్ శాలరీ. మీరు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు అనుకుంటే ఐ హావ్ సమ్ అస్ట్రాస్ ఫర్ యూ. దాని గురించి ఇప్పుడు మాట్లాడతా. బిల్డ్ స్కిల్ బిఫోర్ గ్రాడ్యుయేషన్. తెలుగు స్టూడెంట్స్ ఎవరైనా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యే వరకు వెయిట్ చేయకండి. మీకు తెలుసా, చాలా వరకు నార్త్ ఇండియన్ కాలేజెస్ లో వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. వాళ్ళు ఓన్ స్కిల్స్ నేర్చుకుని దాంతో ప్రాజెక్ట్ చేసి అన్ చేస్తుంటారు. దాని వల్ల వాళ్ళకి అప్పటి నుంచే కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం ఏంటి అంటే 4th year వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. కాలేజ్ లో ప్లేస్మెంట్స్ రావాలి లేదా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ పడాలి, బల్క్ లో హైరింగ్ జరగాలి అనుకుని చూస్తూ
చూస్తుంటాం. కానీ అలా కాకుండా డే 1 నుంచి హ్యాకథాన్స్ అటెండ్ అయ్యి మంచి పోర్ట్ఫోలియో, మంచి రెజ్యూమే గనక బిల్డ్ చేసుకుని ఆ రెజ్యూమేతో మనం గనక ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ ఇయర్ నుంచి గనక చేయగలిగితే మనకి ఈ ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుంది. మీ రెజ్యూమేలో జావా, పైథాన్, ఎస్క్యూఎల్, రియాక్ట్ అని జస్ట్ స్కిల్స్ మెన్షన్ చేస్తే హైర్ చేసుకునే కాలం ఎప్పుడో పోయింది. అట్లీస్ట్ 3 రియల్ ప్రాజెక్ట్స్, వెబ్సైట్ పోర్ట్ఫోలియో, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ విత్ పోస్ట్ ఇవన్నీ మీరు బిల్డ్ చేసుకుంటేనే కంపెనీస్ విల్ లుక్ అప్ టు యూ. తర్వాత జాబ్ వచ్చినా సంతోషమే. మీరు లోవర్ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తే మీ కెరీర్ గ్రో అవడం కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ ఆపర్చునిటీ అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర స్కిల్ ఉంటే మంచి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. రిజెక్ట్ ఎక్స్ట్రీమ్లీ లో ఆపర్చునిటీస్ అంటే మీరు ఎక్స్ట్రా వర్క్ చేస్తూ అండర్ పేడ్ తీసుకుంటుంటే దెన్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. తర్వాత తెలుగు పీపుల్ ఎవరైతే టైర్ 2, టైర్ 3 కాలేజ్ లో ఉంటారో వాళ్ళు మేజర్ గా డిస్క్రిమినేషన్ ఎక్కడ ఫేస్ చేస్తారు తెలుసా? అంటే మనం టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బ్యాడ్ గా ఉంటాయి. మనం నార్త్ వాళ్ళు మనతో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంగ్లీష్ కొంచెం కాన్ఫిడెంట్ గా అంతే ఫ్లూయెంట్ గా మాట్లాడుతూ ఉంటారు. దాని వల్ల ఏంటంటే రేపు పొద్దున ఎక్కడైనా కంపెనీస్ లో హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఉంటే మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోగలిగిన వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనం ఎంత గొడ్డు చాకరీ చేసినప్పటికీ మనం చేసిన పనిని మనం చెప్పుకోలేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకని నేను చెప్పేది కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోండి. 15 days లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న వీడియో మీకు ఇక్కడ పైన బటన్ లో కనిపిస్తుంది. చూసి దాన్ని క్లిక్ చేయండి. ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు దొరుకుతుంది. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మనం ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రామకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.